అయిపోతుంది, దాదాపు 2 సంవత్సరాల దగ్గరకు వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ వచ్చి. ఆయన పోటీ చేశాడు, ఓడిపోయాడు. నిజంగా ఆయన మీద అభిమానమో ప్రేమో లేదా ముస్లింలపై ప్రేమో అభిమానం ఉంటే టికెట్ ఆయనకి ఇవ్వచ్చు. టికెట్ ఆయనకి ఇవ్వలేదంటేనే మరి ఆయన మంచోడా చెడోడా 2 మాటలు ఆయనే చెప్తున్నాడు. మంచోడా అని చెప్తాడు ఆయనే, మళ్ళా మేము ఇవ్వలేకపోయినాం మన అనిల్ గారికి ఇచ్చామని చెప్తున్నారు. ఎందుకు ఇచ్చారో దానికి సమాధానం లేదు. మళ్ళీ ఇది ఎంతో మంది ఎన్నో గవర్నమెంట్ లో మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా చేసిన లేదా ఎమ్మెల్సీ చేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. మరి ఒక ముస్లిం క్యాండిడేట్ ని ఎందుకు ఇప్పటి వరకు మంత్రిని చేయలేదు? 2 సంవత్సరాలు ఎన్నికలు రావటమే మీకు ఎందుకు ముస్లింలు గుర్తొచ్చారు? ఎందుకు మళ్ళీ ఆ పేరు మీద మోసం చేయాలని ఎందుకు చూస్తున్నారు? ఇంకా ముస్లింలతోటి ఆట ఆడుకోవాలని ఎందుకు చూస్తున్నారు? కాబట్టి కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, తద్వారా ఓట్లు సంపాదించుకోవాలనే ఒక ధోరణి కాంగ్రెస్ పార్టీలు కనబడుతుంది. కాబట్టి అక్కడ అర్థమైపోయింది. నేను గోరబండ డివిజన్ లో దాదాపు 1 నెల రోజుల నుంచి కోఆర్డినేటర్ గా తిరుగుతున్నాను. అక్కడ మా మాజీ మంత్రులు, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా బ్రహ్మాండంగా ప్రతి ఇంట్లో మా గోపినాథ్ గారు చనిపోయారు. ఆయన ఎన్నో గొప్ప పనులు చేశాడు. మా 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 గల్లీలో ప్రతి విషయంలో కూడా ఎప్పుడైనా ఆపదలో అన్న అంటే ఉరికిచ్చేవాడు అని చాలా మంది నేను 1 నెల రోజుల నుండి తిరుగుతున్నాను. నేను స్వయంగా తిరుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను. వీళ్ళనే మాటలు గాని రౌడీలను తీసుకొస్తే భయపడితే ఓట్లు వేస్తాము, భయం ద్వారా ఓట్లు పెట్టి ఏదో సాధిద్దాం, ముస్లింలకు ఏదో తాయిలాలు పెట్టి కేసీఆర్ గారు కదా షాదీ ముబారక్ ఇచ్చింది, కేసీఆర్ గారు కదా ముస్లింలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది, కేసీఆర్ గారు కదా ఒక హోమ్ మినిస్టర్ చేసింది, ఒక డిప్యూటీ సీఎం చేసింది, ఒక రెవెన్యూ శాఖ మంత్రిని చేసింది. కాబట్టి కేసీఆర్ గారికి ఇప్పుడున్న గవర్నమెంట్ కు కొంత పోలిక చూస్తున్నారు వాళ్ళే. ముస్లిం పెద్దలనే మేము కలిసాం, ముస్లిం వాళ్ళతోటే మాట్లాడుతున్నాం. వాళ్ళే అంటున్నారు మీకెందుకంటే అక్బరుద్దీన్ గారు స్వయాన కేసీఆర్ ని చూసి నేర్చుకోండి, ఈ దేశం నేర్చుకోవాలని చెప్పిండు అసెంబ్లీ సాక్షిగా. మీరందరూ చూశారు ఎంత బ్రహ్మాండంగా ముస్లింలకు అభివృద్ధికి పాటుపడ్డాడో చాలా క్లియర్ గా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సరే వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు, మరి నేను అక్బరుద్దీన్కి ఇవ్వండి, ఇవ్వాల్సి ఉంటే ఎప్పుడో సంవత్సరం క్రితమే 2 సంవత్సరాల క్రితమే ఇవ్వచ్చు కదా ఈ ఎన్నికల టైంలో. అందుకనే మీరు జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవడం కోసం ఒక ముస్లిం ని మంత్రి చేయాలని అనుకుంటున్నారు. అదే ఓడిపోతే ఏమవుతుందో తెలుసా? 2500 వస్తాయి ప్రజలకందరికి, 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది, యువతలకు స్కూటీలు వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇది ఆలోచిస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా కర్రు కాల్చి ఓత పెట్టాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. మోసం చేసి గద్దెనెక్కింది, ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టే ఇప్పుడు మేము మా తడా కింద చూపెడతామని జూబ్లీహిల్స్ ప్రజలు. ఇది ఏదో ఇంపాక్ట్ అజహర్ కు ఈ మినిస్ట్రీ ఇవ్వడం పట్ల ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో? ఇప్పుడు ఇంపాక్ట్ ఆయనకు ఉంటదని వీళ్ళు అనుకుంటే ఆయనకే టికెట్ ఇవ్వాలి కదా. ఆయనకు టికెట్ ఇవ్వడం లేదు అంటేనే, ఆయన నువ్వు కాదన్నారంటేనే ఆడ అజరుద్దీన్ తీసేసినట్టు లెక్క కదా. వాళ్ళే తీసేశారు. నిజంగా ఆయన గొప్పవారు, ఆయన మంచివాడు అయి ఉంటే పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి ఎందుకు టికెట్ ఇవ్వలేదో అది చెప్పాల్సిన అవసరం ఉన్నది. సరే వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో ఒకసారి ప్రకటించారు, మళ్ళీ ఒకసారి వద్దనుకున్నారు, తర్వాత ఎమ్మెల్సీ అన్నారు, ఇప్పుడు ఏకంగా మంత్రి చేస్తా అంటున్నారు. అది కూడా ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఎన్నికల కోసమే ఆ మాట మాట్లాడేటో కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు చాలా క్లియర్ గా అక్కడ ఒక ఆడబిడ్డ ఏడుస్తుంది, ఒక బాధపడుతుంది. ఆ కన్నీళ్లను కూడా వీళ్ళు రాజకీయం చేసే ఒక దుర్మార్గులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు మంత్రులు. నిజంగా భర్త చనిపోతే 3 నెలలు 5 నెలలు కూడా కాలేదు, ఆ భర్తను తలుచుకుంటే కన్నీళ్లు వస్తాయా లేవా? ఆ కన్నీళ్లను కూడా రాజకీయం చేస్తున్న ఈ దుర్మార్గులకు ఏం చెప్తాం మనం? కాబట్టి ఇలాంటి ఇప్పటికైనా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మా కోసం పనిచేసిన గోపినాథ్ అన్న చనిపోయాడు. ఆయన ఆశయాలు నిలబడాలంటే ఖచ్చితంగా సునీతమ్మ గారిని గెలిపించుకోవాలని జూబ్లీహిల్స్ లో ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకున్నారు. సరే కొంతమంది భయపడి బయటికి ఓకే రామోద్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే వినోద్ కుమార్ గారు. వినోద్ కుమార్ గారు, ఆల్ ఆఫ్ సడన్ రేవంత్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి డెసిషన్ కేబినెట్ ఎక్స్పెన్షన్ కు సంబంధించి ఒక మంత్రి పదవిని భర్తీ చేయబోతున్నారు. అజరుద్దీన్ కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నారు. ఇప్పుడు దాకా మైనార్టీ లేరు, మైనార్టీ వస్తున్నారు.
కానీ ఆయన ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తీసుకుంటున్నారు. కానీ ఎమ్మెల్సీ పదవి విషయం సుప్రీంకోర్టులో ఉంది, ఇంకా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఆయన హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని కూడా పూర్తిగా చెప్పడానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఈ ఇంపాక్ట్ ఉంటుందంటారా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయనకి మంత్రి పదవి అనేది ఇటు విపక్షాల వాదన కాదు, ఎప్పటి నుంచో ఉంది, దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నా ఉంటుంది కాంగ్రెస్